ప్రస్తుతం మనం కృష్ణలంకలో క్రాంతి కుమార్ ఎవరైతే మే నెలలో క్రాంతి కుమార్ సిఐ నాగరాజు వల్ల నేను చనిపోతున్నాను అంటూ కూడా మరణ వాంగ్మూలం వీడియో రికార్డ్ చేసి మరి చనిపోయాడు క్రాంతి కుమార్. అయితే క్రాంతి కుమార్ ని పరామర్శించడానికి ఈరోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే సాయి వంశీకృష్ణ కృష్ణలంకలో లాకప్ డెత్ అయ్యాడంటూ వాదనలు వినిపిస్తున్న సాయి వంశీకృష్ణ ఫ్యామిలీని గతంలో ఆయన పరామర్శించిన విషయం తెలిసింది. అయితే ఈ రోజు క్రాంతి కుమార్ ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే కేసు వివరాలన్నీ కూడా అసలు జరిగినవన్నీ కూడా వివరాలు తెలుసుకున్నారు. అయితే ఫ్యామిలీ చెప్తున్నారు ఏంటంటే, గతంలో సిఐ నాగరాజు రాక ముందు వరకు కూడా ఎప్పుడైతే సిగ్నేచర్ చేయడానికి స్టేషన్ కి మంత్రి వెళ్ళవలసి వచ్చిందో సజావుగానే సాగింది. ఎప్పుడైతే సిఐ నాగరాజు వచ్చినప్పటి నుంచి అదొక టార్చర్. వేళ్ల మీద కొట్టడం, మెటికల మీద కొట్టడం, అంటే భోజనం చేయడానికి కూడా వేళ్లు వంగని స్థితిలో అలా హెరాస్ చేశాడు. ఆ ఫొటోస్ వచ్చి మాకు పెట్టేవాడు వాట్సాప్ లో అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఇంట్లో అతను ఉన్నాడా లేడా అంటూ చెక్ చేసుకోవడం కూడా ఆయన భార్య ఎవరైతే క్రాంతి కుమార్ భార్య లేడని చెప్పినా సరే వాళ్ళు కిటికీలు ఎక్కి చూడడం, మఫ్తీలో చెక్ చేయడం, అదొక మానసికమైన వేదనకి, అంటే జీవితాంతం నా పరిస్థితి ఇంతే వ్యధ అనుభవించాలా అని ఆయన డీప్ ఒక బాధలోకి వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నేపథ్యంలో ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాం, వాళ్ళని అడిగి అసలు వివరం ఏం జరిగిందని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఆయన అంత ఇదిగా సూసైడ్ వీడియో తీసుకుని మరీ చనిపోయారు. మరి ఆ వీడియో ఆధారంగా మీరు యాక్షన్ తీసుకోలేకపోయారా వెంటనే? ఫస్ట్ మే 21వ తేదీన ఉదయం 10:30 గంటలకు పోలీసులు వచ్చిన తర్వాత అతను రమ్మని వాళ్ళు అడిగినప్పుడు, వస్తే నన్ను చంపేస్తారంటే నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదేనని ఎప్పుడైతే పోలీసులు ఇంటికి వచ్చి బెదిరించారో, ఆ తర్వాత నేను బ్రతికినా వాళ్ళు నన్ను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి ఇక అతను భయపడి చనిపోవటం అనేది జరిగింది. మాకు అప్పుడు చనిపోయిన తర్వాత కేవలం పోలీసులకు భయపడి మాత్రమే చనిపోయాడు అనుకున్నాం, కానీ ఇంత బలవన్మరణానికి పాల్పడటానికి వెనకాల ఉన్న కారణాలు మాకు ఫస్ట్ తెలియకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ వీడియో మేము చూడలేదు, ఆ ఫోన్ మేము చూడలేదు. చూసిన తర్వాత మేము సిపి గారిని కలిసి స్పందనలో కంప్లైంట్ పెట్టాము. ఆ తర్వాత వాళ్ళు ఒక 6 రోజులు టైం పట్టుద్ది అన్నారు. వేచి చూసాము, అది జరగలేదు. అది జరగనప్పుడు దళిత సంఘాలతో మళ్ళీ కలిసి వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పుడైతే ఏసీపీ ఎంక్వైరీ అని చెప్పేసి వేశారు. అది నత్తనాడక నడుస్తుంది. మరి మా సాయికృష్ణ కేసులో పోలీసులు చేసినంత వేగవంతం ఈ కేసులో జరగకపోవడాన్ని మేము బాధాకరంగా ఉంది. కాబట్టి మరి క్రాంతి కుమారు మరణం యొక్క వాంగ్మూలం ఏదైతే ఉందో, నేను మాది కులంలో పుట్టడమేనా నేను చేసిన తప్పని ఏదైతే అన్నాడో అది SC/ST యాక్ట్ కింద వర్తిస్తుంది. ఆ కేసు కట్టాలని ఏసీపీ గారికి మేము చెప్పడం జరిగింది. అట్లాగే అతను బలవన్మరణానికి సిఐ నాగరాజు వల్లే నేను చనిపోతానని ఏదైతే చెప్పాడో అది హత్యానేరం కింద కూడా అవుతుంది. ఈ 2 కేసులు వెంటనే కట్టకపోతే మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. కడతారా అన్న ఉద్దేశంతో ఇప్పటివరకు మేము ఆగి ఉన్నాము. మరి ఏసీబీ ఎంక్వైరీ కూడా, సిబిఐ ఎంక్వైరీ కూడా జరపాలని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. దళిత సంఘాల డిమాండ్గా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మరి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, వైఎస్ఆర్సీపీ మొత్తం టోటల్గా ఆ పార్టీ మొత్తం స్పందించి అధినాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు స్పందిస్తే మరి ప్రభుత్వం ఈరోజు కూడా మౌనంగా ఉండటం అనేది అత్యంత బాధాకరం. ఒక వ్యక్తిని కాపాడే విషయంలో ప్రభుత్వం మరి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం అంటే, మరి కూటమి ప్రభుత్వం గెలుపు కోసం పనిచేసిన నేను ఒక ఉద్యమకారుడు బిడ్డే చనిపోతే పట్టించుకునే పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసులు ముందు నమోదు చేయాలని డిమాండ్ చేస్తాం. సార్, ఒక పక్క సాయి వంశీకృష్ణ కేసులో లాకప్ డెత్ ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఒక పక్క డైరెక్ట్ గా మరణ వాంగ్మూలం ఇతని విషయంలో జరుగుతుంది. ఈ 2 ప్రస్తావనలో సిఐ నాగరాజు విషయం అనేది ప్రబలంగా వినిపిస్తుంది, పేరు అనేది. ఇంత జరుగుతున్నా సరే కొన్ని వర్గాల ప్రజలు ఇంకా ఆయన కావాలి, విధుల్లోకి రావాలంటూ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అసలు ఏంటి, మరి అంత తప్పు చేసినా సరే ఆయన కావాలని కోరుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఒక నరహంతకుడిగా మారి చంపిన వ్యక్తిని ఆయన హానిస్ట్ అని, నిజాయితీ పరుడని సర్టిఫికెట్లు ఇవ్వటం అనేది ఏదైతే ఉందో,
అతనికి భయపడినటువంటి వాళ్ళు, లేకపోతే అతను డబ్బులు ఇచ్చి చెప్పించుకునేటటువంటి ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళు తప్ప, నిజానికి సిఐ నాగరాజు విజయవాడ నగరంలో ఒక యూనిఫామ్లో ఉండి పోలీస్ స్టేషన్ని ఒక అడ్డాగా పెట్టుకొని ఒక పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తి. అతని వల్ల మరణాలు జరుగుతున్నాయని, బూడిద కూడా మిగలకుండా పోయిందని సాయికృష్ణ కేసులో చెప్తా ఉంటుంటే అతను ఎట్లా మంచివాడని చెప్తారు? ఒక నేరస్తుడిని ఎట్లా బలపరుస్తారు? కాబట్టి ప్రజలైతే దాన్ని ఆమోదించరు. అవి కేవలం అతను ఒక ఫేక్ యాక్టర్స్ని పెట్టుకొని అతను డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకోవడం తప్ప, నిజానికైతే అతను నరహంతకుడే. అతను హంతకుడని ప్రూవ్ అవుతుంది. ఈ ఈ టైంలో అతన్ని మంచివాడని అనడం అంటే అది ప్రజలు ఎవరో కూడా అంగీకరించట్లేదు. లేదంటే ఇప్పుడు నా బిడ్డ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పందన మరి ఎలా వచ్చింది? అతను మంచివాడని చెప్పాలి కదా. ఒక సందర్భంలో వన్ టౌన్లో పేకాట రాయిళ్ళని పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పారిపోతూ చెరువులో పడి వాళ్ళు మునిగిపోయి చనిపోయారు. ఇతని వల్ల వేధింపులకి గురైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రౌడీ షీటర్లు అణిచివేస్తున్న పేరుతో చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొట్లే వ్యక్తి అతను ఎట్లా మంచివాడు అవుతాడు? సార్, క్రాంతి కుమార్ గారి విషయానికి వస్తే గనక అతని మీద రౌడీ షీటర్ గా ఒక ముద్ర వేయడానికి ఆయన గతంలో చేసిన తప్పులు ఏంటి? అసలు ఆయన మీద ఉన్న నేరారోపణ ఏంటి అసలు? ఇప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు తెలిసి తెలియని సంఘటనలు కొన్ని జరిగినాయి. అంటే ఏదో కుర్రోళ్ళను కొట్టడము, లేకపోతే ఒక అంటే ఒక ఇద్దరు ముగ్గురిని కొట్టడం, లేదా ఎవరినైనా కొట్టమంటే కొట్టడం, లేదా అతనికి ఏదైనా కొంచెం చెదురు మదురుగా తాగే అలవాటు ఉంది. ఆ తాగిన మైకంలో ఏదన్నా 2 దెబ్బలు ఎవరినన్నా వేసి ఉండటం లాంటివి ఉంటే, ఒక తండ్రిగా నేను అది కరెక్ట్ కాదని చెప్పి ఆ కేసులు లేకుండా చేసినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి అతని మీద కేసులు ఏమి లేవు. అయితే చిన్న చిన్న కేసులకి కూడాను రౌడీ షీట్ పెడుతున్నారు. ఇవాళ ఆ మాటకు వస్తే ఎంతమంది పొలిటీషియన్స్ లేరు, ఎంతమంది బజార్లో తిరిగేటటువంటి వాళ్ళకి కూడా 23 కేసులు, 24 కేసులు, 50 కేసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ చట్టసభల్లో ఉన్నారు కదా. నా బిడ్డ మీద ఏ కేసు లేదు, అతను ఎట్లా రౌడీ షీటర్ అవుతాడు? కాబట్టి రౌడీ షీటర్ అనే పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకోవటం వల్లే నా బిడ్డ నష్టపోయాడు తప్ప అతను నిజంగా రౌడీ షీటర్ కాదు. అమ్మా, మీరు క్రాంతి కుమార్ తల్లి అయితే ఆయన ఎప్పుడైతే చనిపోయారని నిర్ధారించుకుని శవాన్ని ఇంటి ముందు చర్యలకి అన్ని కార్యక్రమాలకి ఉన్నప్పుడు మీకు తెలియదు నిజం, ఆయన ఇంత బలవన్ మరణానికి పాల్పడ్డాడనే నిజం మీకు తెలియదు. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? మాకు 29న ఏమో తెలిసింది. మీటింగ్ ఉంది గారు. అప్పుడు ఎవరి ద్వారా తెలిసింది? ఫోన్ లో ఉంది, ఆయన ఫోన్ అప్పటివరకు ఆఫ్ లో ఆఫ్ లో ఉంది. నేను చూడలేదు అసలు. ఆ రోజు చూసి మేమే ఇదేయం, పిల్లడు కావాల్సి చనిపోలే, ఇది ఇట్లా చాలా బలం చచ్చిపోయాడని మేము అనుకుని, సరే ఆ రోజు ఏం జరిగిందంటే వచ్చారు 21 రోజు పోలీసులు వచ్చారు. మామూలు బట్టల మీద వచ్చి పిలిచారు. పిలిస్తే కాంతిరా అని పిలిచారు, కిటికీ ఎక్కి పిలిచారు. రావట్లేదని ఇటు వచ్చి నా దగ్గరికి వచ్చి పిలిచారు, మీ అబ్బాయిని బయటకని అంటే వెళ్ళి పిలిచారు. కాంతి బయటికి రా కాంతి అంటే, నేను రానామా, నన్ను అప్పు చెప్పొద్దామా, చంపేస్తారు అన్నాడు. అంటే నేను ఇంకొప్పు చెప్తున్నాయా, నేను పిలవమంటే పిలుస్తున్నాను అన్నాను. వాళ్ళు పిలిచి చెప్పి నీ అంత తేలుతాము, కిటికీ ఎక్కి నీ అంత తేలుతాను, నేను ఏం చేయాలి అది చేస్తామని వెళ్ళిపోయారు. తర్వాత కాంతి నా దగ్గరికి, నేను రాను తలేళ్ళు అన్నాడు అన్నాడు. వెళ్ళిపోయి మేము ఇటు వచ్చేసా. తర్వాత 11 ఆ టైంకి గులకలు తిన్నానని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అవతల గది చేస్తే వెళ్ళాను. తలుపు కొడితే తలుపు 5 సార్లు దాకా తలుపు తీసి వచ్చి మళ్ళీ పడిపోయి నురుజులు కక్కుతా ఉన్నాడు, చేయి దాటిపోయి. అప్పుడు రాఘుపారి దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి కక్కిచ్చాము. కక్కిచ్చినాక తర్వాత 6 కాడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి 10:30 దాకా ఉన్నాడు. చనిపోవడం వల్ల సిఐ నాగరాజు వల్లే నా కొడుకు చనిపోయాడు. చాలా ఇబ్బందులు పెట్టాడు. బూట్కాలు తొడమంటాం, మాది కొడుకు బూట్ తొడమంటాం, బాత్రూమ్లు కడిగియటం, నా కొడుకుని కొట్టడం చేయటం, ఇట్లా ఎలాంటి తీసి కొట్టడం. కింద నేను స్వయాన్ని నేను ఉండే డామంతా అసలు అంతా అరుపులు ఎట్టా అరుస్తున్నాడు. కొట్టంటే కోడిని అలా తీసి కట్టేస్తారు, అట్లా కట్టేసి కొట్టడం, చేయలే అన్నం తింటాడు. లేకుండా అట్లా పిల్లడు ఎంత తీగా కొడితే పిల్లడు అసలు వాళ్ళు వచ్చారంటే వణిగిపోతాడు, అసలు భయపడిపోతాడు. అసలు వాడు
ఆడు భయపడిపోక నేను కూడా భయపడి గబా గబా బాత్రూమ్కి వెళ్ళిపోతాను. తీసుకెళ్లి ఎన్ని రోజులు పంపుతారమ్మా? తీసుకెళ్ళి 1 రోజు 2 రోజులు ఇస్తారు. తీసుకెళ్ళి కొట్టడం అసలు పిల్లోడికి వచ్చి 2 రోజుల దాకా 10 రోజుల దాకా లెగిసే పనే ఉండదు. అట్లా తీసుకెళ్ళి కొడతారు. అవి తట్టుకోలేక అది మింగి బతుకుతాడు. మేము ఎంతో ఆశపడ్డాం బతుకుతాడు అని. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ 10:30 దాకా ఏమన్నాడు, చనిపోయాడు. మీరు క్రాంతి కుమార్ భార్య కదమ్మా, చివరిగా ఆయన మీతో మాట్లాడి మేము ఇక్కడ లేవండి. సమ్మర్ హాలిడే కానీ ఊరెళ్ళాం మేము. ఈయన ఇట్లా చేసుకుంటున్నాడని కూడా కనీసం మాకు చెప్పలేదు, మాకు తెలియలేదు, మీకేం చివరిగా అసలు ఏమీ చెప్పలే. మాకు తెలియదు అసలు ఇట్లా చేసుకుంటాడు. మీకు 4 పిల్లలైతే ఒక పాప చనిపోయిందమ్మా. ఇప్పుడు 3, ఒక ఆడపిల్ల 2 మగ పిల్లలు. ఏం చదువుతున్నారు? ఓ పాప 10th ఇప్పుడు, పిల్లోడు 7th, పిల్లోడేమో 5, 5th క్లాస్ చదువు. అమ్మా, మరి ఒక మరణానికి కారణం అయ్యి 3 పిల్లలు, భార్య రోడ్డు మీదకి వచ్చేసి ఒక కుటుంబం లిటరల్ గా ఈ రోజు రోడ్డు మీద నుంచున్న ఈ గస్తీకి తీసుకొచ్చిన సిఐని కావాలి అని ఆడబిడ్డలకి ఆయన లేకపోతే రక్షణ లేదని ర్యాలీలు చేస్తున్నారు. అసలు ఇది ఏమంటారు? దీన్ని ఎలా మాట్లాడాలి దీని గురించి? అట్లాంటి రాక్షసులు ఉండకూడదండి అసలు ఈ లోకానికి. ఇట్లాంటి వాళ్ళు లేకుండా ఉంటేనే బాగుంటది ఈ దేశం అని. నా భర్తలాగా ఎంతో మంది బాధలు పడుతున్నారు. ఆ బాధలు ఎవరు పడకూడదు, అట్లాంటి వాడు ఉండకూడదు అసలు. మరి పిల్లలు ఏమంటున్నారమ్మా? మరి తండ్రి వాళ్ళ చిన్న పిల్లలు కదా, ఏమంటారు, ఏడుస్తున్నారు మేడం. డాడీ లేడని చెప్పేసి బాధపడుతున్నారు. గతంలో క్రాంతి కుమార్ ఈ బాధలోనేనా 2-3 సార్లు ఆత్మహత్య చేసుకుంటానని కూడా ప్రస్తావించారంట కదా, ఈ విషయం గురించేనా? ఈ విషయం గురించేనా? బాగా టార్చర్ పెడతా ఉంటారండి. వచ్చినప్పుడల్లా అక్కడ తీసుకెళ్లి ఏళ్ళు ఎరపటం, ఆ గోళ్ళు పీకటం, ఇట్లాంటివి చేస్తా ఉంటారండి. ఆయన దెబ్బలతో వస్తే ఆ వేడి నీళ్ళతో కాచి పెట్టడం చేస్తా ఉంటాం. 10 రోజుల దాకా లేకుండా పడుకోండి. చాలా బాధపడతా ఉంటాడు వాళ్ళు పుట్టినప్పుడల్లా. దీనికన్నా ఒకసారి చనిపోవడం నయమనే ఒక ఆలోచనకి వచ్చేసాడు ఆయన. అవునండి. ఇదండి ఇక్కడ పరిస్థితి, క్రాంతి కుమార్ ఇంటి దగ్గర పరిస్థితి ఇది. ప్రతిసారి సిగ్నేచర్ కని స్టేషన్ కి, కృష్ణలంక స్టేషన్ కి పిలవడం, దారుణంగా టార్చర్ చేయడం, గోల్డ్ పీకడం, మెటికల మీద తన్నడం, కోడిలాగా రివర్స్ లో కట్టి తన్నడం. నిజంగా వాళ్ళు పిలవడానికి కానిస్టేబుల్స్ వస్తే వాళ్ళ అమ్మని పట్టుకుని ప్రాధాయపడేవాడంట. అమ్మ నన్ను పంపించొద్దు, అక్కడికి పంపిస్తే నేను బ్రతకనివ్వరు అని. అంటే ఎంత క్షోభకి గురైతే, ఎంత మానసిక వేదనకు గురైతే ఆ మాటలు వస్తాయి. ఇవన్నీ గతంలో కూడా 2-3 సార్లు ఆత్మహత్య చేసుకుంటాను అని ఈ విషయంలో బాధపడిన దాఖలాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అల్టిమేట్ గా ఇదంతా కాదు, జీవితాంతం నన్ను ఇలాగే బాధ పెడతారు అనుకున్నాడో మరి ఏమో. మరి తన భార్య, 3 పిల్లలు కూడా అతను గుర్తు రాలేదు. ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు ఉన్నారు, తనకి తల్లిదండ్రులు ఉన్నారు. మరి వీరందరూ కూడా గుర్తు రానంత మానసిక వేదనకి ఆయన వెళ్ళి చివరి స్థితిలో మరి గుళికలు మింగి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరణ వాంగ్మూలం ద్వారా ఆయన వీడియో పరంగా చెప్పినప్పటికీ ఆ విషయం కుటుంబ సభ్యులకి ఆ స్పాట్ లో తెలీదు. అంతా ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకుని వీళ్ళు సంబంధించిన అధికారులను కలిసినప్పటికీ ఇంకా న్యాయం జరగలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఏదేమైనా, ఎంత నేరస్తుడైనా, ఎంత ఇదైనా ఒక చట్టం ఉంది, ఒక క్రమబద్ధ ఒక లీగల్ ప్రాసెస్ ఉంది. ఇది ఫాలో అవ్వకుండా యూనిఫామ్ లో ఉన్న నిజంగా దందారాయుడు లాగా సిఐ నాగరాజు బిహేవ్ చేశాడు, మాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సిఐ నాగరాజు బారిన పడినవి అని గతంలో పేకాట రాయుళ్ళు కూడా పేకాట ఆడుతున్న టైంలో వారిని తరుముతుంటే నాగరాజు వాళ్ళు కాలంలో దూకి సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయనే ప్రస్తావన కూడా ఇప్పుడు వస్తుంది. సో ఏదేమైనా, ఎంత రౌడీ షీటర్ అయినా, ఎంత తప్పు చేసినా మనకు ఒక వ్యవస్థ ఉంది. అది వ్యవస్థని ఫాలో అవ్వకుండా ఇలా చేస్తే ఇదిగో ఇలాగే బలవన్ మరణాలు. ఆయన ఫ్యామిలీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసింది. 3 పసిపిల్లలు ఉన్నారు, భార్య ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూడాలి. సో చూద్దాం మరి. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనూష, ఆంధ్రప్రభ, కృష్ణలంక నుంచి.